अस्सलाम वालेकुम ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు నేను కాలీఫ్లవర్తో ఫ్రై అనేది పిల్లల కోసం చేస్తున్నాను. ఇట్లా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలా. కొంచెం ఉడికితే చాలండి, ఎక్కువ ఏం వేసుకోకూడదు. ఉడకడం ఫ్రై చేస్తున్నా కాబట్టి చూడండి, ఈలోపు నేను టీ అనేది చేసేసినాను. టీ అనేది వేసుకొని తాగేలోపు అది ఉడుకుతుంది ఫ్రెండ్స్. టీ తాగేలోపు చూడండి ఉడికిపోయింది. ఇట్లా కొంచెం చేస్తే ఇట్లా చాలండి, ఉడికిపోయింది. ఇంకా ఇందులోకి నేను కార్న్ఫ్లవర్, ఇంకా పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. ఫ్రై కావాలంటే ఇట్లా చేసుకోవాలా. పిల్లలకి సాయంత్రం పూట ఇట్లా చేసి ఇస్తే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో ఈ కాలీఫ్లవర్ పకోడా అనేది చూడండి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లల కోసము. చూడండి, నేను ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నేను ఫుడ్ కలర్ అనేది కలర్ చేంజ్ కోసం అని వేస్తున్నాను. ఎక్కువ ఏమి వేయటం లేదు ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తినని వాళ్ళ కోసం ఇట్లా చేసి ఇవ్వండి. కాలీఫ్లవర్ అనేది బాగా ఇష్టంగా తింటారు. చూడండి, కొద్దిగానే ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను, ఇంతే చాలు. కొన్ని నీళ్ళు వేసుకొని దీన్ని ఏమంటారు బాగా కలిపి ఇట్లా పేస్ట్ లెక్క చేసుకుందాము. ఇంకొద్దిగా నీళ్ళు అనేది పడతాయి. ఇంకా మీరు ఏమన్నా కావాలంటే అల్లం పేస్ట్ అలాంటివి వేసుకోవచ్చు. నేనేమంటే పిల్లల కోసం అని వేయటం లేదు ఫ్రెండ్స్. ఇట్లా బాగా చేసుకొని ఆలోపు ఇది నీళ్ళలో నుంచి తీసినాం కదా, నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాక ఇందులో ఉడకపెట్టిన కాలీఫ్లవర్ అనేది వేసుకోవాలా. చూడండి, ఈలోపు నేను కడాయి అనేది మళ్ళీ వాష్ చేసి పెట్టినాను. ఈలోపు ఇది కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాయి ప్యాన్లో. ఇప్పుడు తగినంత నూనె వేసుకొని నూనె బాగా వేడి అవ్వాలా ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా కానొస్తుంది, ఇంకొంచెం వేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ దానికే అతుక్కుపోతుంది. నూనె అనేది ఎక్కువనే ఉండాలా ఫ్రై చేసుకోవాలంటే యావది అయినా, అప్పుడు దీనికి అంటుకోదు. మీరు నా వీడియోని ఇలాగే చూస్తూ ఉండాలా ఫ్రెండ్స్. నేను ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటాను పిల్లల కోసం. మీరు ఈ సపోర్ట్ నాకు కావాలా. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, ఈలోపు నూనె వేడి అయింది. ఇట్లా పకోడీ లెక్క వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మేము బయట ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా. ఇట్లా మా చేతులతో మేమే పిల్లలకి చేసి ఇస్తే ఇష్టంగా వాళ్ళు పిల్లలు తింటారు. మాకు కూడా ఆనందం వేస్తుంది పిల్లలు ఇట్లా తింటుంటే. చూడండి, నేను ఒకసారి వేయించి తీసినాను, రెండోసారి వేసినాను, ఇంకొద్దిగా ఉంది. చూడండి, ఈలోపు ఇట్లా డెకరేషన్ చేసినాను. మా పిల్లలు చూసి వావ్ అమ్మ ఎంత బాగా చేసినావు, బాగుంది అని. చూడండి, మా పిల్లలు ఇష్టంగా ఎట్లా తింటారో. పిల్లలకి ఇలా డైలీ ఒకటైనా చేసి పెట్టాలా ఫ్రెండ్స్, వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు. చూడండి, బయట అనేది అలవాటు ఎక్కువ చేయకూడదు పిల్లలకి. చూడండి, మా బాబు అయితే వేడిగా ఉందిరా అంటే గుడక చూడండి తినాలా అని తీసుకుంటున్నాడు, ఏందో అమ్మ చేసింది అని. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో. నేను కారం కొంచెం తక్కువే వేసాను ఫ్రెండ్స్ పిల్లల కోసం కాబట్టి. చూడండి, ఇంకా మా పెద్ద పాప తీసుకుంటుంది, ఇంకా మా ముస్కాన్ గుడక తింటుంది. చూడండి, మా పిల్లలు సూపర్ ఉంది అమ్మ అని తింటున్నారు. నేను రోజు ఇలాంటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీకోసము. చూడండి, మా పాప చిన్న పాప గుడక తింటుంది. కొత్తిమీర డెకరేషన్ చేసింటే మా బాబు అది ఏందో తినేది కాదు అని బయట తీసి పాడేస్తాడు. కొత్తిమీర తినరు, ఇదే తింటారు అని తెలిసిపోయింది మా బాబుకి. అమ్మ ఊరికి ఇది డెకరేషన్ కోసం చేసింది అని. చూడండి, ఇంకా మా పాప చూడండి తెలివి ఎక్కువ అన్నా కదా, బ్రెయిన్ అనేది చూడండి. మా ఇద్దరు పిల్లలు అట్టనే తిన్నారు. మా పాప చూడండి నిమ్మకాయ పిండుతుంది. చూడండి మీరే ఎంత బ్రెయిన్ షార్ప్ ఉందో మా పాపది, మీకే తెలిసిపోతుంది. పెద్ద పాప చేసినట్టు పనులు చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ చెల్లెలు చేసిందని ఇంకా నా పెద్ద పాప కూడా వేస్తుంది. ఇంకా చూడండి కొత్తిమీర చూడండి ఎట్లా తీసేస్తున్నాడో. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉండండి నా వీడియోస్ని, మీరు లైక్ చేస్తూ ఉండండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. చూడండి మా ముస్కాన్ ఎంత బాగా తింటుందో. పిల్లల కోసం ఇట్లా సాయంత్రం పూట వేడివేడిగా ఏది ఇంట్లో ఉంటే
ఫుడ్తో చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువ పెట్టవద్దు, ఎందుకంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇప్పుడు నేను కొద్దిగానే చేసినాను ఫ్రెండ్స్, ఇంకా నేను ఎక్కువనే చేస్తాను. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎక్కువ ఇది పెట్టకూడదు, మళ్ళీ డిన్నర్ చేసేది ఉంటుందని నేను తక్కువ ఫ్రై చేసినాను. చూడండి మా బాబు ఎట్లా తింటున్నాడో. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అల్లా హాఫీజ్.